నమస్తే మాస్టర్స్. ఈరోజు స్వాధ్యాయంలో భాగంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి లాక్డౌన్ సందేశాలు అనే బుక్ నుంచి అభ్యాస వైరాగ్యాలు అనే టాపిక్ మాస్టర్స్. మనిషి ఆకలి రెండు రకాలు, భౌతికమైనది, ఆధ్యాత్మికమైనది. భౌతిక ఆకలి ఆహారం ద్వారా సంతృప్తి పడుతుంది. ఆధ్యాత్మిక ఆకలి నలుగురితో కలవడం ద్వారా సంతృప్తి పడుతుంది. అదే అభ్యాసం. ధ్యానంలో నీ గురించి నీవు తెలుసుకోవడమే వైరాగ్యం. ఈ విధంగా నీ గురించి అందరి గురించి తెలుసుకుంటే జీవితం నల్లేరు మీద నలకవలే ఉంటుంది. మనం ఎప్పుడు కొత్త విషయాలు తెలుసుకుంటూ కొత్త అనుభవాలు, కొత్త అవగాహనలు పొందుతూ ఉంటాము. కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటాము. ఇప్పుడు మనం ఆధ్యాత్మికంలో మనం ఎప్పుడూ వినే అభ్యాసము, వైరాగ్యము అనే రెండు పదాల గురించి తెలుసుకుందాము. అధయోగానుశాసనం. అధ అంటే ఇప్పుడు యోగం గురించి తెలుసుకుందాం. ప్రతి వ్యక్తికి ఆధ్యాత్మిక ఆకలి ఉంటుంది. అది వచ్చినప్పుడు యోగం గురించి తెలుసుకుంటాము. యోగం అంటే చిత్తవృత్తి నిరోధం. మన మనస్సు చంచలమైనది కాబట్టి ప్రతిరోజు యోగమును అభ్యాసం చేయాలి. స్వాస్థ్యము అంటే సత్యము. సత్యమును తెలిసిన వారు సజ్జనులు. అటువంటి సత్యమును తెలిసిన వారితో ప్రతిరోజు సజ్జన సాంగత్యం చేయాలి. గౌతమ బుద్ధుడు ప్రతిరోజు సజ్జన సాంగత్యం చేసేవాడు. ధ్యానం చేయడం ద్వారా జ్ఞానాన్ని పొందుతారు. స్వాస్థ్యము చేయటం ద్వారా మనం ఇతరులకు ఉపదేశం చేయవచ్చు. యశోధర చేసింది సాధారణ సాంగత్యం, గౌతమ బుద్ధుడు చేసింది సజ్జన సాంగత్యం. మనం సాధారణ సాంగత్యము చేయాలి, సజ్జన సాంగత్యము చేయాలి. మనం నలుగురితో మెలగాలి. నలుగురితో లేనప్పుడు మనకు నారాయణ తత్వం రాదు. కనుక నలుగురితో కలవడాన్ని అభ్యాసం చేయాలి. అందరి మాటలు వినాలి. ప్రతి వ్యక్తి యొక్క స్వభావం గురించి తెలుసుకోవాలి. వీటన్నింటినీ అభ్యాసం చేస్తే ఏది ఆచరించాలో తెలుస్తుంది. గమ్యం తెలియకుండా గమనం ప్రారంభం కాదు. అభ్యాసం వలన మనకు గమ్యం తెలుస్తుంది. ఆ గమ్యాన్ని తెలుసుకోవడానికి అభ్యాసం చేయాలి. అభ్యాసం ద్వారా సజ్జన సాంగత్యం, సజ్జన సాంగత్యం ద్వారా ధ్యానం గురించి తెలుస్తుంది. సత్యమును గురించి తెలుసుకున్నవాడు శివుడు. శ్వాస మీద ధ్యాస పెట్టు. నీ గురించి నీవు తెలుసుకో. ఇదే వైరాగ్యం అంటే. బయట ప్రపంచంలోనిది రాగం, లోపల ప్రపంచంలోనిది వైరాగ్యం. ఈ ప్రపంచం పట్ల ఆకర్షణ వదిలేసి నీ పట్ల నీవు ఆకర్షణ పెంచుకో. అదే వైరాగ్యం. అభ్యాసం అనేది వైరాగ్యానికి దారితీస్తుంది. ఇది గొప్ప విషయం. ధ్యానం నేర్చుకో, ధ్యానాన్ని అభ్యసించు, ధ్యానాన్ని ఇతరులకు అందించు. అభ్యాసం ద్వారా వైరాగ్యం, వైరాగ్యం ద్వారా అభ్యాసం వస్తుంది. మనం ఇంట్లో కూర్చుని వైరాగ్యం కొరకు అభ్యాసం చేయాలి. నలుగురితో సాధారణ సాంగత్యంతో మెలగాలి. సాధారణ సాంగత్యం, సజ్జన సాంగత్యం, ఆచార్య సాంగత్యం ఇవి ప్రతి మానవునికి అవసరం. ధ్యానం చేయడం ద్వారా మనస్సు నిర్మలంగా ఉంటుంది. వైరాగ్యం అంటే ధ్యానమే. నెక్స్ట్ టాపిక్ మాస్టర్స్, నిజమైన ఆధ్యాత్మికత. బలహీనతల నుంచి బయటపడి మన మీద మనం విశ్వాసం పెంచుకోవడమే ఆధ్యాత్మికత. నిన్ను నీవు తెలుసుకొని మార్చుకోవడమే ఆధ్యాత్మికత. ధ్యానంలో సిద్ధార్థుడు బుద్ధుడు అయినట్లే ఎవరైనా బుద్ధుడు కాగలరు. ఆధ్యాత్మికత అంటే మన మీద మనం విశ్వాసం పెంచుకోవడం. ప్రాపంచికత అంటే మన మీద మనకు విశ్వాసం సన్నగిల్లడం. మనం ఏ సమాజంలో పుట్టి పెరిగామో ఆ సమాజంలో ఉన్న మంచి చెడు ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఆ ప్రాపంచికంలో ఉన్న వారమే మనమందరము. దాని యొక్క ప్రవర్తన ఫలితం మన మీద ఉంటుంది. మొట్టమొదట కోపము, ఈర్ష్య, అసూయ, ద్వేషము వంటి బలహీనతల నుండి మనం బయటపడాలి. నిన్నటి కంటే ఈరోజు బాగుండటమే ఎదుగుదల. నిజమైన ఆధ్యాత్మికతలో ధ్యానం అనేది ప్రతి వ్యక్తి సాధన చేస్తూ ఉండాలి. నిన్ను నీవు మార్చుకోవాలి. అది ధ్యానం చేయడం ద్వారా వస్తుంది. ప్రతి వ్యక్తి ధ్యానం చేయడం నేర్చుకోవాలి. నీవు ధ్యానం చేయకముందు ఎలా ఉన్నావు, ధ్యానం చేసిన తర్వాత ఎలా ఉన్నావు అనే విషయం గురించి తెలుసుకోవాలి. ప్రతి వ్యక్తి కూడా కళల్లో నిష్ణాతులు కావాలి. అది ఒక గొప్ప కళ. స్వామి దయానంద సరస్వతి గొప్ప వేద పండితుడు. వేదం ఏమి చెబుతుంది? అహం బ్రహ్మాస్మి అని చెబుతుంది.
పూజ మెట్టు అగడ్తా. యథార్థ సత్యం అనేది ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. సత్యంలోకి వచ్చిన వారు ఎప్పుడూ సత్యమునే చెబుతారు. ప్రతి వ్యక్తి ధ్యానం చేయడం అనేది మన భారతీయ సంస్కృతి. పిరమిడ్ సొసైటీలో రాక్షసత్వం పోతుంది. ధ్యానం చేయడం ద్వారా అనేక అనుభవాలు వస్తాయి. అనుభవాలు అనేవి మన ఆలోచన నుంచి వస్తాయి. నమ్మకం యొక్క శక్తి అపారమైనది. ఆ నమ్మకం అనేది ఆత్మ యొక్క శక్తి. మన ఆత్మ యొక్క శక్తి చాలా ముఖ్యము. ఆత్మ, మనస్సు అనేవి రెండూ ఒక్కటే. ధ్యానం చేయడం ద్వారా మాంసం తినే వ్యక్తి మాంసం తినడం మానివేస్తాడు. ధ్యానం చేయడం వలన గౌతముడు సిద్ధార్థుడు అయ్యాడు. ప్రతి వ్యక్తి ఒక సిద్ధార్థుడిలాగా తయారవ్వాలి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి బాగుండాలి అని కోరుకోవాలి. ఒక జీవిని చంపి తింటున్నారు. అందరూ బాగుండాలి అని కోరుకున్నట్లే జంతువులు కూడా బాగుండాలి అని కోరుకున్నవాడే బుద్ధుడు. మనుష్యులు బాగుండాలి. జంతువులు ఏమైపోయినా పర్వాలేదు అనుకోకూడదు. జంతువులు బాగుండాలి అని కోరుకున్నవారు నిజమైన మనిషి. ఈ ప్రపంచంలో ఉన్న వారందరూ ధ్యానం చేయడం ద్వారా ఆధ్యాత్మికత అనేది వస్తుంది. కాబట్టి ప్రతి వ్యక్తి ధ్యానం చేయడం నేర్చుకోవాలి. నెక్స్ట్ టాపిక్ మాస్టర్స్, తద్విద్ధి ప్రణిపాతేన. భౌతిక జీవితానికి సూర్యుని శక్తి ఎంత ముఖ్యమో ఆధ్యాత్మిక జీవితానికి జ్ఞానం అనే వెలుగు అంత ముఖ్యం. కనుక ప్రతి క్షణం జీవితాంతం సత్యంతో అనుసంధానం కలిగి ఉండాలి. ఆ సత్యాన్ని, ఆత్మ సత్యాన్ని గురువులకు వినయంతో సేవ చేసి తెలుసుకోవాలి. ఆ పైన దానిలో జీవించాలి. మనం ప్రతిరోజు సూర్యునితో ఏ విధంగా కలయిక లేదా అనుసంధానం కలిగి ఉంటామో అదేవిధంగా ప్రతిరోజు సత్యంతో అనుసంధానం కలిగి ఉండాలి. ప్రతి క్షణం సత్యోదయం, జీవితమంతా సత్యంతో అనుసంధానం. సత్యం అంటే ఏమిటి? వేద భాషలో ఆ సత్యానికి పేరు తత్, అంటే తెలుగులో అది అని అర్థం. భారతీయ వేదాంత వాంగ్మయంలో తత్ అనేది ప్రముఖ స్థానం కలిగి ఉన్నది. ఆ తత్ అంటే నీవే, ఆ సూర్యుడివి నీవే అంటుంది. నీ శరీరమే తత్. నీవు మరణించిన తర్వాత నీ శరీరానికి కళ్ళు ఉంటాయి, కానీ అవి చూడలేవు. అయితే అవి చూసేదే తత్. వేద వాంగ్మయంలో తత్వమసి అని ఉంటుంది, అంటే నేను అయి ఉన్నాను అని అర్థము. అహం బ్రహ్మాస్మి అంటే నేను సత్యాన్ని, సత్య పదార్థాన్ని. నేను అదే అయి ఉన్నాను, నీవు అదే అయి ఉన్నావు అని అర్థం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అయం ఆత్మ బ్రహ్మ. ఆత్మ అనగా భౌతికంగా అర్థంలో చూచుకునేది. ఆత్మ అనేది పరబ్రహ్మ. ప్రజ్ఞానం పరబ్రహ్మ. ఈ పరబ్రహ్మాన్ని తెలుసుకోవడమే ప్రజ్ఞానం. నేను ఆత్మ, బ్రహ్మ అని తెలుసుకోవడమే ప్రజ్ఞానం. కంటికి కనిపించే చరాచరమంతా కూడా బ్రహ్మమే. తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. ఈ నాలుగింటిని వేద మహావాక్యాలు అంటారు. ఈ నాలుగు ఒక్కో వేదం నుండి మొత్తం 4 వేదాల ద్వారా జనించాయి. వీటితోనే మనం ఆధ్యాత్మిక సాహిత్యం తత్వంగా తెలుసుకుంటున్నాము. ఏదైనా ముగించినప్పుడు ఓం తత్ సత్ అంటాము. తత్ అనగా సత్యం, నిత్యము ఉండదగినది సత్యం. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు ఉండనిది సత్యం కాజాలదు. ఓం తత్ సత్ అనేవి 3 పర్యాయ పదాలు. గురువులకు, పండితులకు, నిష్ఠాతులకు తద్విద్ధి ప్రణిపాతేన అనగా సాష్టాంగ నమస్కారం చేసి, పరిప్రశ్నేన అనగా సరి అయిన ప్రశ్నలు వేసి, సేవయా అనగా సేవ చేయమని భగవద్గీత చెబుతోంది. సాష్టాంగ నమస్కారం అంటే శరీరంలోని 8 అంగాలు కలిసి చేసేది. అనగా ఒక మొండెం, 2 చేతులు, 2 కాళ్ళు, ఒక తల కలిపి 6 మరియు మనస్సు, బుద్ధి కలిపి 8. ఇలా కలిపి పనిచేయడమే నమస్కారం. తరువాత పరిప్రశ్న వేయాలి. అడగనిదే తత్వబోధ కాదు. యేసు ప్రభువు నాక్ ద డోర్, ఇట్ షుడ్ ఓపెన్ అని చెప్పాడు. అంటే తలుపు తట్టండి, అది తెరవబడుతుంది అని చెప్పాడు. అది దైవకృప. అనగా పరిప్రశ్న వేయనిదే జవాబు రాదు. పరిప్రశ్న తరువాత సమాధానం రాకపోతే వచ్చే వరకు సేవ చేస్తూ ఉండాలి. అది ఒక క్షణం నుండి ఒక యుగం ఉండవచ్చును.
తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతితో లో జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. అనగా సాష్టాంగ నమస్కారం చేసి ప్రశ్న అడిగి సేవ చేస్తే నీకు వారు దర్శించిన జ్ఞానం తత్వం ఉపదేశిస్తారు అని అర్థం. ఏ లఘువు అయితే గురువు దగ్గర పై మూడు చేస్తారో అప్పుడు గురువు సంతోషించి బోధిస్తారు. భారతదేశంలో వివిధ రకాల నిష్ఠాతులైన గురువులు ఉన్నారు. గురువు అంటే సాధన చేసి సిద్ధి పొందినవారు. దీపం చుట్టూ పురుగు తిరిగినట్టు గురువుల చుట్టూ లఘువులు తిరుగుతారు. ఆ దీపంలో వారు ఐక్యమవుతారు. వారు గురువులు అవుతారు. జ్ఞానులకు తత్వదర్శనులకు ఎక్కడా కొదవలేదు. ప్రతి శాస్త్రంలో ఎంతోమంది ఉన్నారు. ఎక్కడైతే లఘువులు ఉంటారో అక్కడ గురువులు దొరుకుతారు. అలాగే గురువులు ఉన్న చోట లఘువులు దొరుకుతారు. నేను 40 సంవత్సరాల క్రితం నోరు విప్పాను. జ్ఞానం బోధిస్తానని లఘువులు చేరారు. వారు ఇప్పుడు దేశమంతటా పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పిరమిడ్ మాస్టర్స్ అయ్యారు. ప్రతి పట్టణం పల్లెలో విస్తరించారు. వారి దగ్గర లఘువులు చేరారు. ఆత్మ విద్యను నేర్చుకుంటున్నారు. ఒక లఘువుకు గురువు వలన సత్యం అర్థమవుతుంది. స్వయం ప్రకాశితం అవుతాడు. మన శరీరానికి ఆహారం సరఫరా చేసిన విధంగా ప్రతిరోజు ధ్యానం, ప్రతి క్షణం సత్య దర్శనం చేయాలి. బొట్టు బొట్టు సముద్రం అయినట్లు కొంచెం కొంచెం జ్ఞానం సముద్రమంత జ్ఞానం అవుతుంది. సచిన్ టెండూల్కర్, గవాస్కర్ ప్రతిరోజు సాధన చేయటం వలన గురువులయ్యారు. పిరమిడ్ మాస్టర్స్ తద్విద్ధి ప్రణిపాతేన అనే విధంగా అడగాలి. అవసరం లేని వారికి తలుపులు తెరుచుకోబడవు. ప్రతి ఒక్కరూ భగవద్గీత శ్లోకాలు తెలుసుకోవాలి. అప్పుడు గురుతత్వం లఘు విధానం తెలుస్తుంది. లఘువు మహాలఘువు అయిన అచిరకాలంలో గురువు అవుతాడు. పరిప్రశ్నేన సేవయ విధానంలో జ్ఞానాన్ని సంపాదించుకుంటే పిల్లలు పెద్దలు అయినట్లు లఘువులు గురువులు అవుతారు. అనగననగరాగ మతిశయిల్లుచునుండు తినగ తినగవేము తీయనుండు అని చెబుతూనే వింటూనే ఉండాలి. ప్రతిరోజు ఉదయించే సూర్యప్రకాశంలో ప్రాపంచిక జీవితం, సత్యప్రకాశములో ఆధ్యాత్మిక జీవితం ఉండాలి. శరీరం అనిత్యం, ఆత్మ సత్యం. ఆ సత్యాన్ని తద్విద్ధి పరిప్రశ్నేన సేవయ ద్వారా తెలుసుకోవాలి. ఇది లఘువు యొక్క విధి విధానం తెలుపుతుంది. గురువు చెప్పడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. కానీ లఘువు పాత్ర శుభ్రంగా ఉండాలి. అప్పుడే జ్ఞానం సిద్ధిస్తుంది. నెక్స్ట్ టాపిక్ మాస్టర్స్, దైవం అంతటా అన్నిటా ఉంది. సృష్టి సర్వస్వము దైవమయమే. మనం సర్వస్వంలోని భాగాలమే, అంటే దైవ పదార్థాలమే. మరి మనం వేరే ఎవరిని పూజించాలి? మనలో విరాజిల్లే ఆ దివ్య ప్రశాంతత, కాంతులను ధ్యానంతో గుర్తించి ఆ విధంగా జీవించాలి. మనం పూజ ఎందుకు చేయకూడదు అంటే మనమే దేవుళ్ళం కాబట్టి. మనం దేవుళ్ళం కాదు, వేరే ఎవరో గొప్పవారే దేవుళ్ళు అనుకుంటాము. అందుకే స్వామి దయానంద సరస్వతి పూజ మెట్టు కాదు అగడ్త అన్నారు. అంటే అది నిన్ను ఇంకా అజ్ఞానంలోనికి పడేస్తుంది అని అర్థం. అందరూ ఒక్కటే. పూజ మనల్ని మనం తక్కువ చేసుకునే విధానం. పూజ అనేది నిన్ను నిర్వీర్యం చేస్తుంది. నీవు ఎవరినైతే పూజిస్తావో ఆ దేవుడివి నీవే. ఆ చెట్టు దేవుడే, ఆ పువ్వులు దేవుడే. మనం చెట్లకున్న పువ్వులన్నీ కోసేసి వాటిని సూదితో గుచ్చి దండగా మార్చి దేవుడికి వేస్తాం. అది ఎంత పాపము! ఉత్తర గీతలో శ్రీకృష్ణుడు కోటి పూజలు ఒక స్తోత్రంతో సమానం, కోటి స్తోత్రాలు ఒక జపంతో సమానం, కోటి జపాలు ఒక ధ్యానానికి సమానం, కోటి ధ్యానాలు ఒక లయానికి సమానమని చెప్తాడు. నీవు కోటి ధ్యానాలు చేస్తే లయం వస్తుంది. నీవు నీలో లయమవుతావు. నీ అజ్ఞానం నీవు సుజ్ఞానంలో లయమవుతుంది. నీ రజోగుణం, నీ తమోగుణం, నీ సాత్వికంలో లయమవుతాయి. నీ నిర్గుణంలో లయమవుతాయి. ఎంతో ధ్యానం చేస్తేనే గాని లయం కాలేము. మనం ప్రపంచంలో మాయలో లయమవుతాము. కానీ శివుడు తనలో తాను లయమవుతాడు. నీవు బాధలో ఉన్నప్పుడు మాయలో లయమవుతావు. నీవు సంతోషంలో ఉన్నప్పుడు నీలో నీవు లయమవుతావు. మనకు సోమరితనం, రజోగుణం ఉండకూడదు. రజోగుణం ఉంటే అన్నీ నాకే తెలుసు అనే గుణం ఉన్నవారు. వీటికి మనం దూరంగా ఉండాలి. నీ దైవత్వాన్ని నీవే గుర్తించాలి. వేరే దైవానికి నీవు శరణు కాదు. అందరూ భక్తి యోగం అంటారు, కానీ భక్తి యోగం కాదు, రోగం. సత్యం ఎవరు చెప్పినా ఒక్కటే.
బుద్ధుడు హిందూ దేశంలోనే పుట్టాడు, కానీ పూజలు చేశాడా? పూజ నిన్ను తక్కువ చేస్తుంది, ధ్యానం నిన్ను ఎక్కువ చేస్తుంది. వెంకటేశ్వర స్వామిని వందల సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నావు. నాయనా, నీవు గొప్పవాడివి అని ఆయనను నీవు పూజించడం కాదు, ఆయనలాగా నీవు ఉండాలి. నీవు ధ్యానం చేయాలి. అప్పుడు నిన్ను నీవు ఎక్కువ చేసుకుంటావు. మన పిఎస్ఎస్ఎం పూజలకు విరుద్ధం. ఈ జన్మలో సరిగా జీవించకపోతే మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటావు. పైలోకంలో సమయమే లేదు. ఈ లోకంలో ఒక జన్మ, పైలోకంలో ఒక క్షణం. నీవు ఎన్ని జన్మలైనా తీసుకో, నిన్ను నీవు తెలుసుకో. సృష్టికి తొందర లేదు. నీవు తమోగుణంలో, రజోగుణంలో ఉంటే నీ సమయం వృధా అవుతుంది. నేను సమయాన్ని ఒక్క నిమిషం కూడా వృధా చేయను. ప్రతి క్షణాన్ని అలాగే ఉపయోగించుకుంటాను. అందరూ ఇలాగే ఉండాలి. దేనికోసం ప్రయత్నం చేస్తే మనకు అది వస్తుంది. దేనికోసం ప్రయత్నం చేయమో మనకు అది ఎప్పటికీ దొరకదు. శాకాహార ప్రచారం వలన ఈ ప్రపంచం ఎప్పటికైనా మారుతుంది. ప్రపంచం ఎప్పటికప్పుడు మార్పు కోరుకుంటుంది. శాకాహారం అనే విత్తనం వేయడం నీ పని. వర్షం వచ్చినప్పుడు విత్తనం మొలకెత్తుతుంది. అది సృష్టి పని. నీవు విత్తనం వేయకుండా వర్షం వచ్చినా ఏం ఉపయోగం? ధ్యానం, శాకాహారం అనే విత్తనాలను మనం ప్రతి ఒక్కరి జీవితంలో విత్తాలి. ఏదో ఒక జన్మలో ఆ విత్తనాలు మొలకెత్తి ఫలిస్తాయి. దేవుని రాజ్యంలో ఆవేశం ఎక్కడా లేదు. అంధకారం అంతకన్నా లేదు. ఎవరి ఇష్టం వారిది. ఏదో ఒక రోజు మనిషిలో మార్పు వస్తుంది. పైలోకవాసులు తదాస్తు దేవతలు నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి నాయనా అంటారు. మనం చేసేది చూస్తూ ఉంటారు. ఒక జన్మలో నీవు సన్మార్గంలో నడవకపోతే మళ్ళీ జన్మలో సన్మార్గంలో నడవటానికి పుడుతూనే ఉంటావు. నెక్స్ట్ టాపిక్ మాస్టర్స్, ఆధ్యాత్మికత అంటే దైవ సామ్రాజ్యంలోకి ప్రవేశించటం. ఉనికిలో 5 రకాల సామ్రాజ్యాలు, ఖనిజ, వృక్ష, జంతు, మానవ, దివ్య సామ్రాజ్యాలు ఉన్నాయి. దైవ సామ్రాజ్యాలలో కనిపించేవి కొన్ని ఉంటే కనపడనివి ఎన్నో ఉన్నాయి. మనిషికి మనస్సుతో పాటు బుద్ధి ఉంటే దైవ సామ్రాజ్యంలో ప్రవేశించి ధర్మయుతుడుగా జీవిస్తాడు, పరమాత్మునుగా ఎదుగుతాడు. దానికి మార్గం ధ్యాన సాధన, బోధనలు మాత్రమే. మనం 5 విషయాలం: శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ. అలాగే 5 సామ్రాజ్యాలు ఉన్నాయి: ఖనిజ సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం, మానవ సామ్రాజ్యం, దివ్య సామ్రాజ్యం. ఖనిజ సామ్రాజ్యంలో శరీరం అంటూ లేదు, కానీ వృక్ష సామ్రాజ్యంలో శరీరం ఉంటుంది. వృక్ష సామ్రాజ్యంలో మొట్టమొదటిసారిగా శరీరం వస్తుంది. జంతు సామ్రాజ్యంలో ఆ శరీరం మరింత వృద్ధి పొందుతుంది. జంతు సామ్రాజ్యంలో శరీరంతో పాటు మనస్సు కూడా ఉంటుంది. వృక్ష సామ్రాజ్యంలో స్వల్ప మనస్సు మాత్రమే ఉంటుంది. మనస్సు అనే పదార్థం నుండి మనిషి వచ్చాడు. ఆ మనస్సు మానవ జన్మలో విశేషంగా విజృంభిస్తుంది. ఖనిజ, వృక్ష, జంతు, మానవ సామ్రాజ్యాలు కూడా దైవ సామ్రాజ్యాలే. కానీ కంటికి కనపడే దైవ సామ్రాజ్యాలు, కనపడని దైవ సామ్రాజ్యాలు కూడా ఉన్నాయి. కనపడే దైవ సామ్రాజ్యాలు హనుమంతుడి తోక అంత ఉంటే, కనపడని దైవ సామ్రాజ్యాలు హనుమంతుడి అంత ఉంటాయి. ఆధ్యాత్మికత అంటే ఆ కనపడని దైవ సామ్రాజ్యంలోనికి ప్రవేశించటం, దానిని ఊహించగలగటం, అనుభవించగలగడం. అప్పుడు మనం కంటికి కనపడే సామ్రాజ్యానికే కాదు, కనపడని సామ్రాజ్యానికి కూడా భాగస్వాములు అవుతాము. మానవునికి ఉండవలసినది బుద్ధి. మనస్సు ఒక్కటే ఉంటే సరిపోదు. మనస్సు ఉంటే మనిషిలాగా మారుతాము. బుద్ధి ఉంటే బుద్ధుళ్ళు అవుతాము. మనస్సులో నుంచి ఒక బుద్ధి ఉద్భవించాలి. ఆ బుద్ధి నిన్ను ఆ కనపడిన దైవ సామ్రాజ్యంలోనికి తీసుకువెళ్తుంది. ఆ బుద్ధి మనస్సుకు, ఆత్మకు మధ్యలో ఉంటుంది. మానవుల్లో బుద్ధి ఉంటే ధర్మయుతులుగా, బుద్ధి లేకపోతే అధర్మయుతులుగా ఉంటారు. బుద్ధి అంటే విచక్షణ జ్ఞానం. ఏది మంచి, ఏది ధర్మం, ఏది అధర్మమో చెప్పే జ్ఞానం. మానవుడు బుద్ధిమంతుడు కావాలి. ఏ జంతువులోనూ బుద్ధి అనేది ఉండదు. బుద్ధి అనేది మనుష్యులను, జంతువులను వేరు చేస్తుంది. బుద్ధి లేనివాడు జంతువుతో సమానం. ఒక అభివృద్ధి చెందిన జంతువుతో సమానం. వాడు మనిషి అనిపించుకోడు. బుద్ధి లేని మానవులే రాక్షసులు, బుద్ధి ఉన్న మానవులే దేవతలు.
బుద్ధి అనేది 100% ఉన్నప్పుడు మనిషి బుద్ధుడవుతాడు. సమయాన్ని, మన వనరులను వృధా చేస్తున్నప్పుడు మనకు బుద్ధి లేదు. మన శక్తిని మనం శంకించినప్పుడు మనకు బుద్ధి లేదు. లోక కళ్యాణం కోసం నడుం బిగించినప్పుడు మనకు బుద్ధి లేదు. బిగించనప్పుడు మనకు బుద్ధి లేదు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనం సంతోషంగా లేనప్పుడు మనకి బుద్ధి లేదు. మనస్సును జయించిన వాడే జైనుడు. జినుడు సంతోషానికి పొంగిపోవటం, దుఃఖానికి కుంగిపోవటం మనిషి యొక్క లక్షణం. కానీ దేనికి పొంగిపోకుండా ఉండడమే బుద్ధుడి లక్షణం. ఈ సృష్టి మనకు ఎన్నో అవకాశాలను ఇస్తుంది. అవి నీ బుద్ధిని పెంపొందించుకోవడానికి ఉపయోగించుకోవాలి. బుద్ధుడు ఒక్క క్షణం, ఒక్క మాట కూడా వృధా చేయడు. బుద్ధుని దగ్గర నుంచి మనం ఎంతో నేర్చుకుంటాము. వేల కొలది మనుషుల్లో కొంతమందే సిద్ధి కోసం ప్రయత్నిస్తారు. బుద్ధి నుంచి ప్రయత్నించడమే సిద్ధత్వం. మనస్సు శూన్యమైతేనే బుద్ధి 100% చేరుకుంటుంది. మనస్సు మీద జయం సంపాదించాలి. ఎన్నో జన్మల నుంచి బుద్ధి నేర్చుకుంటూ చివరి జన్మలో బుద్ధుడవుతాడు. నీకు ఏదైనా ఒక విషయంలో బాధ కలిగింది అంటే నీవు మనస్సులో ఉన్నావు, బుద్ధిలో లేవు. ఎంత దుఃఖం ఉంటే అంత ధ్యానం చేయాలి. ధ్యానం వలన బుద్ధి వస్తుంది. తినే విషయంలో, మాట్లాడే విషయంలో, ప్రతి విషయంలో మనకు బుద్ధి ఉండాలి. నీ మనస్సు మీద నీకు అధికారం రావాలి. ఎవరైతే మాంసాహారం తింటారో, ఆడవారిపై అత్యాచారం చేస్తారో, అనవసరంగా చెట్లు నరుకుతారో వారికి బుద్ధి లేనట్లే. బుద్ధి నేర్చుకోవడానికి 3 మార్గాలు. శాకాహారం తినాలి, ధ్యానం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి. అప్పుడు నీలో బుద్ధి వికసిస్తుంది. పిరమిడ్ మాస్టర్లు అంటే 100% బుద్ధి ఉన్నవాళ్ళు, ఆధ్యాత్మికంగా జీవిస్తున్నవారు, సన్యాసం తీసుకోని వారు, ఇసుమంత దుఃఖం కూడా లేనివారు. బుద్ధి ఉంటే మనం ఒక్క క్షణం కూడా వృధా చేయము. మనం బుద్ధి నేర్చుకున్నాక ఆ బుద్ధి అందరికీ నేర్పించాలి. మానవ సామ్రాజ్యంలో మెల్లిమెల్లిగా అసురత్వం పోయి సురత్వం మొదలవుతుంది. మనసుతో జీవించే వాళ్ళు అసురులు, బుద్ధితో జీవించే వాళ్ళు సురులు. మూర్ఖాత్ముడు, దుష్టాత్ముడు, శుభాత్ముడు, మహాత్ముడు, పరమాత్ముడు, ఇలా 5 రకాల మనుషులు ఉన్నారు. ఎవరైతే బుద్ధిని 100% సంపాదించుకుంటాడో వాడే పరమాత్ముడు. పరమాత్ముడి లక్షణం ఏమిటంటే ధ్యానం నేర్చుకోవడం, సాధన చేయటం, నేర్పిస్తూ ఉండటం, ప్రచారం చేయటం. ఆ ప్రచారంలో ఉన్నవాడే పరమాత్ముడు. పిరమిడ్ మాస్టర్లు అందరూ గొప్ప పరమాత్మలే. పరమాత్ములుగా ఉన్నప్పుడు సృష్టికి ప్రతి సృష్టి చేస్తారు. ప్రపంచమంతా పిరమిడ్లు వస్తాయి. ఓకే మాస్టర్స్, ఈరోజు స్వాధ్యాయం పూర్తయింది. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ ఆల్.